సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాంక్ బై రాజ్. మరి ఈరోజు వీడియోస్ ఏంటంటే టీ కొట్లో అయితే వీడియో చేయబోతున్నాను అనమాట. ఒక టీ టైమ్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న నేను కాసేపు ఆడేసుకున్నాం. ఎలా వచ్చింది ఏంటనేది వీడియో ఎండింగ్లో చూడండి. ఒక కామెంట్ చేయండి వీడియో ఎండింగ్లో ఎలా వచ్చింది ఏంటనేది. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మా వీడియోలన్నీ మీకు వస్తూనే ఉంటాయి. మేము ఎలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. ఓకే, ఉంటా, బాయ్. 2 hours later. గ్యాస్, సిగరెట్లు కొట్టే గ్యాస్, లైటర్ గ్యాస్ పర్లేదు తాగేసి ఇచ్చే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సరే బాబు, లేని పోతాం, మా మీద కేసులు పడతాయి. బాగుంటుంది అన్నది. బాగోదురా బాబు, ఫైర్ అయిపోతుంది కడుపు అంతా. ఫైర్ అయితే మంచిదేగా అంట. అంతా ఒకసారి అయిపోద్ది. ఇక్కడ ఏం కాదులే, నా వ్యాపారం అంతా లాస్ అయిపోతుంది. ఏంటి లాలిపప్ప బాగుంటుందా? జనాలు బాగానే ఉంటుంది అంట. మరి నోట్లో పెట్టుకొని చప్పరించాలి ఇది. గంట సేపు చప్పరించాను. ఇది దాన్ని లాలిపాపు ఏమనుకున్నా, ఏరియా ఏమన్నా అనుకున్నావు ఏంటి? ఏమో బిస్కెట్లు ఇవి ఎంత కావాలి నాకు బిస్కెట్ ఇంకోసారి తయారు చేపిద్దాం. మరి తెప్పించే ఫోన్ చేసి ఎందుకు లేట్ ఎందుకు వస్తాడు. ఒక గంట అయితే ఓనర్ గారు వస్తాడు, తెస్తాడు. అది వస్తే దెబ్బ వ్యాపారం మొత్తం కొట్టు మొత్తం కొన్నా. ఎంత షాప్ ఎంత 10,000 షాప్ ఇచ్చే కొన. ఫోన్ పేనా క్యాషా? మొత్తం క్యాష్ మన దగ్గర. ఫోన్ పేలా ఉండవు. చెక్ రాయిన పోనీ చెక్కు చెక్కులు మా దగ్గర లేదులే. ఆయిల్ బయటలో మసాజ్ చేస్తారేంటా? పెట్టించావు ఒక అమ్మాయిని. ఎక్కడ పాపం అమ్మగా తెల్లమారా బాబు, నువ్వు భలే వెళ్ళాను. వీడికి ఆడగలు తగిలితే గాని ఊపిరాడదు. అటు వస్తావు. షాప్ రాదన్నావుగా. షాప్ నేను పని చేస్తున్నాను కాబట్టి చెక్ రాసి ఉన్నా, నీకు చెక్ రాసి ఉన్నా. తమ్ముడు ఏం కావాలి చెప్పరా రే, ఏం కావాలి? ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? ఏం కావాలి చెప్పరు, ఇచ్చేస్తా. ఇలాంటి ఏమైందిరా? షాప్ నాదే రా రే. అరే బాబా, నువ్వు నా వ్యాపారంలో నువ్వు భలే వేలెట్టేదట్టు. టీ కొంటే ఫోన్ ఫ్రీ. లైన్ లో ఉండు. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు బాబు. దానిలో పెద్ద కాంట్రాక్ట్లు ఉంటాయి. ఏముంటాయి? అమ్మాయిలు ఏముంటాయి. సర్లే కానీ షాప్ మందే. మరి జీతం మంది కావాలి నీకు? అనగాదిరా బాబు, వస్తాడు షాప్ అంటారు. నన్ను దెంగ పెట్టేలాగా ఉన్నా బయటకు వస్తాడు. జీతం మంది కావాలి చెప్పి. ఎక్కడుంది? కనపడదు అందరికి. బాడీ మసాజ్ చేస్తాను. యాందిరయ్యా ఏం చేస్తున్నా? రావాలి, నువ్వు వెళ్ళకూడదట. వాళ్ళు ఎప్పని పడిపోతారు. నాకు మసాజ్ కావాలి ఇప్పుడు. చేపిస్తే చెప్పివా? ఇప్పుడు కాదు, వాళ్ళు 11ంటికి చేసేది. ఇందులో కూర్చోవచ్చా లోపల? కూర్చోవచ్చు కానీ మళ్ళీ బయట పట్టాలే తెలియదు. బాగా వేసేసాడు. సర్లే, ఒకసారి వెళ్తున్నాం మరి లోపలికి. వెళ్ళరా గడ్డ కడతావు ఈ లోపు. సర్లేదా, పేమెంట్ అంటే వచ్చింది ఇవాళ? పేమెంట్ లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. చెప్పు పేమెంట్ ఎంత వచ్చింది? ఎంత వచ్చిందా? అమ్మినంత వచ్చింది. జీతం ఎంత కావాలి? 10,000. సర్లే వెళ్ళిపో, నీకు పని ఏం లేదు కానీ ఖాళీగా ఉన్నావు. వెళ్ళు.
ఎవరా బాబు ఆయన వచ్చారని నన్ను దెంగిపోయాడు ఇది నా షాప్ అమ్మేసో చిక్రా అయినా కొన్ని బుక్ కాగితాలు చూపి నీకు ఇచ్చినట్టు బుక్కి కాగితాలు చూపి నీకు ఇచ్చినట్టు పని చక్రా హెత్త పని చెక్కు కాదురా బాబు అది నోట్ బుక్ పిల్లలు చదువుకునేది చెక్ అంటావు నా పేరు రాస్తే చాలే నీకు ₹1 ఇస్తారుదా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెక్ బుక్ ఎప్పుడు నేను చూసావా నువ్వు జేబులో పెట్టుకొని ఇవాళ తీసుకురాలా నేను జేబులో పెట్టుకుని ఎప్పుడు ఇంటికెళ్ళా చెక్ తీసుకునిరా ఎందుకు నన్ను పొద్దున్నే కొన్ని బండిదాలు వస్తే వెళ్ళొచ్చు బండిగా ఉంది నీళ్ళు నాకు తెలియదు వెళ్తానికి నేను చెప్తా ఫోన్ చేసి చెప్తా మా అడ్రస్ తెలియదు బాబు నాది ఊరు కాదు ఎక్కడ మీ ఊరు అదా గొల్లపొడి ఇది గొల్లపొడి కాదుగా అందుకే గొల్లపొడి అంటున్నా ఇంటి నా షాప్ లో నువ్వు వెళ్ళరా బాబు నువ్వు పొద్దుగాల ఎందుకు మా షాప్ వచ్చి వాటర్ వచ్చి నన్ను దిగుతాడు ఇది నా షాప్ అయ్యా ఏందయ్యా బేరం వస్తుంది ఇటు వచ్చి బాబు వెళ్ళరా బాబు ఆ స్వామి ఏం చేయడు వచ్చి కాసేపు కూర్చుంది స్వామి కానీ అయినా కానీ వద్దు వెళ్ళిపో ముచ్చని బొట్టలు రావాలమ్మా రావాలి ఊరు రారా క్యాష్ వేస్తే వాళ్ళు వచ్చారు వ్యాపారం ఎలా చేస్తావు వ్యాపారం నీ వల్ల కాదు వ్యాపారం చేయడం వెళ్ళిపో నేను చేసుకుంటా నా వల్ల కాకపోతే ఎట్రా బాబు నువ్వు వెళ్ళరా బాబు నా జీతానికి నువ్వు ఎసర పెట్టేదట్టున్నావు నువ్వు వచ్చి ఇలా మా వాటర్ వచ్చాడని నిన్ను పెట్టుకుని గ్లాసులు అవి డిస్పోజల్ గ్లాసులే ఏదో చేయొచ్చు కదా సరదాగా ఏం చేస్తావు అమ్మాయి నిన్ను చేస్తాడు ఇచ్చినా నేను కట్టాలి డబ్బులు పర్లే కట్టే మందేగా షాపు వద్దులే అయ్యా డీసెంట్ నేను అసలు మాకు తెలుసులేరా. ఇదోటి ఏంటి పప్పులు ఉన్నాయి ఇదోటి కొనే బేరమా లేకపోతే కెలికెళ్ళే బేరమా ఇంటి ఎన్ని మనం తీసుకెళ్ళిపోతే ఇప్పుడు కవర్ అయినా బాబు నువ్వు కొనేదో లేదు నువ్వు కవర్లో వేసుకెళ్తే మారా బాబు నువ్వు పొద్దుగాల నువ్వు వేసి ఇదొకటి వేసి నేను పోను సాగు ఎందుకు కానీ ఎక్కడ నువ్వు సరే ఆగంటే ఏంటి సరే లెక్కే ఎన్ని లెక్కేస్తావు కానీ చాలు కానీ చెప్పి ఎన్ని లెక్క చెప్పిన వేసుకో 3, 2, 400 అయినాయి 400 ₹100 తీసుకో 750 ₹100 దా వచ్చేస్తే కవర్లు వేసి నా జీతాన్ని నేను ఫ్రీ చేస్తా కానీ నువ్వు వెళ్ళు చేసేయ్యా మావాడివే నువ్వు చేసేసి మగవాడిని ఆడవాడిని చేస్తాం మగవాడిని ఏం చేస్తాం కవర్లు వేసేద్దా కవర్ పచ్చవాది నువ్వు పక్కన పెట్టి వెళ్ళరా బాబు పొద్దున్నే నాకు సర్లే వాటర్ వచ్చేది నచ్చింటాడు బా ఎవరు నువ్వు చూసారా సార్ డబుల్ యాక్షన్? నేనెవరు అంటావు షాప్లోకి వచ్చి నా షాప్లోకి వస్తే నువ్వు కాగితాలు చూపి నీ షాప్ అని వెళ్ళిపోతా లోపల వెళ్ళి చూసుకో ఎత్తురా నాకేం తెలుసు మరి నీ షాప్ అన్నప్పుడు నువ్వు వెళ్ళే బేరం వస్తుంది నాకు అట్లే నా షాప్లోకి వచ్చి ఎవరు వచ్చారు బేరం నాకేంటి అక్కడ ఎవరు లేరు కదా సార్. డిస్టర్బెన్స్ ఏంటి నాకేంటో నువ్వు ఈ తలనొప్పి ఏంటో నువ్వు పొద్దున్నే వచ్చావు నాకున్న మైండ్ కూడా తెంగేటట్టు నాకుందే నాకు ఏడుపు వస్తుందిరా ఆవకంత అంత మైండ్ ఏంటది మైండ్ ఉందే కొంచెం బాబు నువ్వు నన్ను ఏమో పొద్దున్నే వెళ్ళిపోయా నా షాప్ లోకి వచ్చి మైండ్ బాబు పొద్దున్నే నాకు అది బాయ్ వేడా బాబు నువ్వు వెళ్తున్నావు ఏం షాప్ వచ్చి కాదు పొద్దున్నే వచ్చి ఇవన్నీ అక్కడే చంద్ర వందర చేసావు బాబు షాప్ లో వస్తువులు అలా ముట్టుకోకు నువ్వు అర్థమైందా అడిగి ముట్టుకో పని చేస్తున్నా నీకు అసలే నీకు పని చేయట్లేదా నాకు పని చేస్తుంది నీ పని చేస్తున్నా ఏమో నాకేం తెలియట్లేదు కస్టమర్లు వస్తారు బేరం చూడమే నాకు అప్ చెప్పాను మరి నువ్వేగా వర్కర్
నువ్వేగా వర్కర్, నెలకి 20,000 ఎత్తున్నా. నేను వాడను నువ్వా ఆ, 10,000 ఏంటండి పండగ వచ్చింది అడ్వాన్స్ పండగకే సార్. పండగ అంటే బట్టలు ఎప్పుడు జనవరి కొనుక్కోవాలి? 31st నైట్ వచ్చాను, ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తా. నాకు అప్పుడు వద్దు, నాకు కరెక్టా 12ంటికి వచ్చాను అనుకో, కరెక్ట్గా ఇస్తా. నాకు ఇప్పుడు కావాలి, పిల్లల బట్టలు కొనుక్కోవాలి. మరి పిల్లలకు బట్టలు కొనుక్కోవాలా? వాడరు మీరే. ఫోన్ పే తీసుకెళ్ళిపో. ఫోన్ పే అది తీసుకెళ్తే డబ్బులు ఎంత వస్తాయి? ఫుల్లా కొట్టు. మరి అందులోకే ఇక అందరూ కొట్టే వచ్చేసి. అందులో కొడితే ఇందులో వస్తున్నాయి, మరి ఇందులో నుంచి వస్తుంది నాకు ఏదో ఖర్చు. సరే ఈ కొడతా. ఇది నా ఫోన్గా, ఈ ఫోన్ నుంచి వస్తుంది. అందులోకి వచ్చిన అదే లింక్ ఇచ్చామన్నా, మర్చిపోయి. దీనిలోకి వస్తున్నాయా? దీనిలో ₹1 కూడా పడలేదు. అదిగో 190,000 ఉన్నాయి. అది టైం, అది తెలియదు మనకి, చదువు రాదు. వాటర్ టైంలు నాకేం అర్థం కాదు. తెలుసుగా. చెక్ నీకు చెక్ కావాలా, డబ్బులు కావాలి చెప్పు నాకు. చెక్ వేస్తుండే తెలిసిద్దా నీకు? తెలుసు నాకు. ఏమన్నా ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చాము, చూపించుకో బాబు నువ్వు. నీట్గా నాకు ఎందుకు ఈ గొల్లపూడిలో పొద్దున్నే నీ వాసన ఎక్కడెక్కడో ఎత్తుకుతారు మీ వాళ్ళు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు. ఇవన్నీ కాదు కానీ షాప్ ఇచ్చే. షాప్ కాదు, నువ్వు వెళ్ళి సరే ఆయిల్ ప్యాక్లో నెల మసాజ్ చేయవు. మసాజ్ అమ్మాయిలు వస్తారు కాసేపు ఆ కాసేపటి దాకా ఇక్కడ ఉంటాయి. నువ్వు వెళ్ళి బాబు, మాకు ఎందుకు వాండరతే నన్ను దెంగుతాడు. నువ్వు లేవు బాబు. నిన్ను ఆయిల్ పెట్టి వెళ్ళ కావాలండి నిజామాబాద్ హాస్పిటల్ వదిలేసేస్తారా? నీ కళ్ళ చూస్తే అట్టాగా ఉంది. నువ్వు రెడ్ కలర్ ఆయిల్ ప్యాక్లు ఉన్నాయి. పారిపోయినట్టే ఉన్నావు, నీ కళ్ళు చూస్తే. నేను పారిపోయినా. ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచే వచ్చేవాళ్ళు. నేను ఎంత పద్ధతిగా ఉన్నాను తెలుసా? పద్ధతి ఉన్న వాళ్ళకే మెంటలు వస్తుందంటే ఈ మధ్య. ఎస్, చెప్పు, మసాజ్ చెయ్యి. మసాజ్ అమ్మాయిలు రావాలి, వస్తారు. అప్పుడు దాకా ఇక్కడ ఉంటుందా? అప్పుడు దాకా వచ్చే కుదరదు, ఇక టయానికి రావాలి. ఇలా అనుకుంటే ఎచ్చగొస్తుంది తెలుసా? నాకు ఉంటుంది పిచ్చోళ్ళకి అట్టగా ఉండింది మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. కటింగ్ ఎక్కడ చేయించావు? ఇక్కడే. భలే ఉంది. నన్ను కూడా తీసుకెళ్తావా? వస్తావా చెప్పు. వస్తా. ఎక్కడ పడితే అక్కడికి రావాలి. ఎక్కడ పడితే అక్కడ రాను. కటింగ్ చేయించడానికే వస్తా. మరి అది మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం. వస్తానని చెప్పి తీసుకెళ్తా. వస్తా పా, మరి వెళ్దాం. లే, డబ్బులు తెచ్చుకో మరి. ఒక 20,000. డబ్బులు ఉన్నాయి. 20,000 ఉన్నాయా? తీసుకు చూపిను ఫోన్లో ఉన్నాయి. అయితే వెళ్దాం. బండిది బయటే ఉంది. వెళ్ళొచ్చా నువ్వు? షాప్ చూసుకుంటా. నా అడ్రస్ తెలియదు. ఎట్టాను నువ్వు ఫోన్ చేస్తా నెంబర్ వద్దు నాకు. నువ్వు పక్కన ఉన్న పరిచయం చేయాలి, తీసుకెళ్ళి. నాకు తెలియదు అలాంటి. మరి ఇప్పుడే వెళ్దాం పా. సర్లే కానీ లోపలికి వెళ్ళి టీ పెట్టి వస్తాను. వద్దు, ఆగా బాబు. నువ్వు ఏదైపోయి ఏది చేస్తావు నాకు ఎందుకు? అమ్మాయి ఉందన్న మసాజ్ చేయి. ఆటగాడే వద్దు, ఇప్పుడు రాదా? కనపడదు నీకు వెళ్ళినా కానీ. నాకు కోపం తెచ్చుకుంటాను. నాకు వస్తున్న బీపీ అసలు నాకు వానర్ వస్తాడేమో ఇప్పుడు. రాని నాకు మామూలు మెంటల్ రాకలేదు చూస్తుంటే. వాండర్ నేను ఎక్కడ ఉన్నా ఇంకెవరు వస్తారు? పిల్లోడినా? తప్పిపోయి వచ్చామని చూస్తున్నా హాస్పిటల్ నుంచి. పిల్లోడివేగా. ఇలాంటి దారి షాప్లోకి వస్తాయి. దారి అదేం నాకు తెలుసు, బాగానే ఉంది. బుర్ర పని చేస్తుంది అయితే నీకు. దారి అడిగి చెప్పాను, బుర్ర పని చేస్తుంది. ఏం తీమాకు నువ్వు కదిలే మాకు ఏమి. తల్లి రోడిస్తే బాయ్. వద్దురా బాబు, ఆగరా బాబు, నీ దండం పెడతాను. ఇన్నే ఇది కూడా ఏంటది? ₹150 అది. ₹150 అది. అయితే బాగుంటది. పప్పులు ఉన్నాయి దాని మీద. ఎంత మామూలు కాదు, అన్ని రకాలుగా మిక్స్ చేసాడు పప్పులు. మరి డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళాలి అది. ఇస్తా. ఇగో పప్పులు ఇచ్చానయా? ఇంకా ఐటమ్ ఇచ్చానయా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. డబ్బేది ఇచ్చాలో అందులో వేసుకున్నావు. నేను ఆడ దాకా వెళ్ళలేదు కదా. చూడు కావాలితే 250 అలా పెట్టొచ్చావు. వెళ్ళిరా మరి. 250 గంటలు ఉంటాయి చూడు. రెండు ఇట్లా లోపల ఒకటి పైన ఒకటి ఉంది ఆడబెట్టు. లేదు ఇగో నువ్వు ఆ బాక్స్ ఓపెన్ చేయి, అందులో 250 లేకపోతే నేను ఒప్పుకుంటా. కన్నా ఎక్కువ ఉంటే నేను ఇచ్చినవి 2 ఉంటాయి అందులో. దాని మీద గాంధీ తాత ఉంటాడు కావాలితే.
దాని మీద గాంధీ తాత ఉంటాడు కాలితే నవ్వాడా ఏడుతున్నాడా తాత ఈ అని ఉంటాడు. అట్లయితే లేని మరి నువ్వు ఇచ్చినట్లు చూడు ఒకసారి ఉంటాడు. నిజంగా లేనే బాబు. గాంధీ తాత కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. గాంధీ తాత కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. అవునా నిజమా? కళ్ళతో ఆయనకి ఇచ్చే కావాలంటే అయ్యో అదిగో అదిగో అదే అదే ఇదిగో చెప్పానా అన్నిటి మీద ఇట్టానే ఉంటావు. నువ్వు ఇచ్చినవి ఆయన ఉండదు. మా తాత ఆయన మా అందరికీ తాతే, నీకు ఒక్కడికే కాదు. నాకు ఒక్కడికి స్పెషల్గా తాత. ఏం పేరు మీ తాతే? గాంధీ తాత అందరూ గాంధీ తాతే కాదు. అంటారు మరి. మా తాత నేను గాంధీ అని పిలుస్తాను. గాంధీ అని పిలుస్తావు. నీకు ఇవి పెద్దవాళ్ళంటే గౌరవం లేదనుకో. తాత కాబట్టి పిలుస్తావయ్యా. తాతని పేరు పెట్టి పిలుస్తారు ఎవరైనా సరే. అవి డబ్బులు ఇచ్చాను ఇంకేంటి అయ్యా దాని మీద ప్రతి ఒక్కరు కళ్ళోడు పెట్టుకోరు. నేను కళ్ళోడు పెట్టించా తాతకి కావాలనా ఆ. మీ తాతకి? తెలియాలని. మీ తాతని తెలియాలనా లేకపోతే కళ్ళు మా తాత డబ్బులు నాయని తెలియాలని కళ్ళోడు పెట్టించా. ఈసారి నుంచి పేరు రాపి ఇది నాది అని. పక్కన గాంధీ తాత రాజ్కుమార్ అని రాబే. అది అది రాసిచ్చే గానీ అర్థమయ్యింది. అది నాది ఇచ్చే. ఈసారి మరి నీది కాదు అది. సరే 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాను. నీ కాదు ఎవరా బాబు, నేను దండం పెడతాను. 50 రూపాయలు ఇచ్చే వెళ్ళిపోతాను. 10 నిమిషాలు ఆన్ వస్తాను, నన్ను ఇసుకెత్తున్నావు నువ్వు పొద్దున్నే. 2 నిమిషాల్లో వచ్చినా బాధలేదు. నాకు బీపీ వస్తుంది ఎక్కలేను, బీపీ వస్తుంది. ఏం చేయమంటావు? కస్టమర్లు వస్తున్నారు, నువ్వు ఆ పక్క ఇసుకెత్తున్నావు. నా పని ఏమన్నా తీసావా? అటు వెళ్ళి వచ్చాలకే బాబు, నువ్వు ఏదో పెట్టావు. నీ దండం పెడతావు బాబు నువ్వు. ఎందుకు నాకు డౌట్ వచ్చింది చూసావా? చూసుకోగలదు. నేను లోపలికి వెళ్ళి వచ్చాను, నువ్వు ఏదో పెట్టుంటావు. ఏంటి 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 ఏం లేవు నా దగ్గర. అదే ఏమో గమాన్ లోపలికి వెళ్ళి జేబులో వేసుకున్నామేమో. ఏం వేసుకుంటా నేను జేబులో? ఏమో నీకు తినడానికి. అటు వెళ్ళ మాకు, అటు వెళ్ళకూడదా బాబు. చెప్పిన మాట వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో చెప్పిన మాటిని. నాకు పొద్దున్నే స్కీమ్ వస్తుందండి. ఇంకా ఏదో వాదించి లీటర్ నీళ్లు తాగా ఇప్పుడు. తాగు. బిస్కెట్ చెప్పండి అంటావా? బాబు నేను ముఖం కూడా కడగలా, నువ్వు గడిగా తల్లి తాగు, బాగుంటుంది. తాను తాగేది కదా గ్యాస్ లైటర్ బాబు, గ్యాస్ బట్టి వస్తాం. ఇది విషం మధ్య మంట వచ్చింది కడుపులలాగా. మామూలుగా ఏంటది? డాన్స్ భలే బైసిప్స్ మామూలుగా లేవుగా. వెళ్ళిపో. అందుకే ఎక్కడికి వెళ్ళావు? అవి చూసి భయపడలే కానీ నేను జాగ్రత్తకి వెళ్ళి అమ్మాయిలు ఉన్నారు రోడ్ల మీద. వామ్మో, నాకు అసలు ఏం లేదురా బాబు. మరి అది ఇలా అన్నానికి వెళ్ళిపోతాడు. ఎన్నో నెల ఏం మాట్లాడుతున్నా? పట్ట కడుపు వచ్చిందిగా. సర్లే వెళ్ళు. జాగ్రత్తకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలేమో. వెళ్ళొద్దు. ఎంతసేపు ఇసుకిచ్చావు? పిల్ల అడ్డం తిరిగిద్ది వెళ్ళి. పిల్ల అడ్డమైంది రాగా తిరిగితే నువ్వు వెళ్ళవయ్యా బాబు. నువ్వు మరి అది అవి తినకూడదు. లోపల పిల్లకి ప్రమాదం వచ్చింది. పిల్ల ప్రమాదంగా చాక్లెట్లు తింటది. చాక్లెట్ అయితే ఎత్తాలి. ఇలా వేసుకుంటే అమ్మని మింగిద్ది. ఒకటి కాదు మరి పిల్ల జాగ్రత్త చూసుకో. అవి తింటే పిల్ల బాగుంటది అట. పిల్ల బాగుంటుంది అంటే ఒకటి ఎత్తాగంటే డబ్బా నేను డబ్బా కావాలా? కావాలంటే ఒక గోళీ వేసుకో తీసి. వద్దు. డబ్బాలని నేను వల్ల కాదే, దండం పెడతాను. ఏ ఊరి మీద అసలుకి? ఇలా వెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చాడు మళ్ళీ. ఇలా వెళ్ళి ఇలా తిరగాల. నీకు అర్థం కాలేదు. ఇలా వెళ్ళి అలా నువ్వు వెళ్ళరా బాబు, కస్టమర్లు డబ్బులు మర్చిపోతుంది. నీ వల్ల నువ్వు పొద్దున్న అది కాదన్నా, నేనేం చేసా? వెళ్ళరా బాబు, ఆయన డబ్బులు నేను బేరంగా ఉన్నా. నీకు చెప్పడం సర్లే నేను లోపల ఉంటా. లోపలికి వెళ్ళకూడదు అసలుకి. ఏంటి చెప్పాక నీకు అక్కడ వాటరే వాటరే
వాటర్ ఇప్పుడెందుకు సాయంత్రం పూట సాయంత్రం వస్తే ఉంటుందా? కొన్ని దానరా మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ సాయంత్రం రా అంటే నువ్వే రమ్మన్నావు అనుకో లేనిపోయిన సాగు నాకు. సాయంత్రం ఉంటావు ఇదే టైంకి? నువ్వు వస్తానంటే మటుకి ఉండను నేను. నువ్వు రానంటే వస్తా. అయితే రాను. వస్తా. అయితే నేను వస్తాను. నేను రాను అయితే. ఆయిల్ ప్యాకెట్లు పెట్టి మసాజ్ చేయలేకపోతా. టైం ఉంది ఇంకా దానికి, ఇంకా గంట ఉంది. అయినా పర్లేదు, నువ్వు చేస్తే బాగుంటుంది. రాదు అసలుకి. అలా. భలే నొక్కుతున్నావుగా. ఏడైనా ఎక్స్పీరియన్స్ ఉందేంటి మసాజ్ చేయడం? మరి మీకు తెలుసుగా. మరి అయితే నాకు చేయొచ్చుగా. కూర్చో చేస్తూ పిండి తగ్గు. ఏంట్రా బాబు అట్టబడను. మసాజ్ చేయమని నువ్వేదో బిహేవియర్ తేడా మన బాబు. నువ్వు బయటికి వెళ్ళలేవు నీతో పట్టుకుంటే ఎదరా కడుపు వచ్చింది వెనకాల యాక్టింగ్ అంటున్నావు, ఎట్లా అంటున్నావు, మెడికల్ తిరుగుతున్నావు. వెళ్ళయ్యా బాబు. అన్నావు ఎవరైనా చూస్తే నా వ్యాపారాన్ని పక్కొచ్చేటట్టుంది. వెళ్ళయ్యా. లోపలికి వద్దు, బయటికి నువ్వు చేసేటట్టుంది. మెలికలు తిరుగుతున్నావు. వెళ్ళి బయటికి వెళ్ళి. ఇదంతా ప్రాంక్. ఎందురా బాబు పొద్దున్నే వచ్చి నువ్వు ఇసుకెత్తమ్మా. కెమెరా మోడ్ అక్కడ పెట్టుకుంటుంది. ఓరి అమ్మాయి ఏంది గురు మీరు పొద్దున్నే ఇది ఇసుకిచ్చావు గురు నన్ను. అసలు సరదాగా చేసింది. హాయ్. థ్యాంక్స్. ఓకే.